హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడను ఏ విధంగా వరదలు ముంచెత్తాయో మనమంతా చూసాము. ఎంతో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం కూడా ప్రజల్ని కాపాడడానికి చాలా నిర్ణయాలు తీసుకుంటూ వేగంగా ప్రజల్ని రక్షిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా రంగంలోకి దిగి వాటిని పర్యవేక్షించడం జరిగింది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అక్కడ ఉన్న ప్రజలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయాలు సహకారాలు చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కొన్ని వాళ్లకు తోచినంత సహాయం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇలా పార్టీలు పక్కకు పెట్టి అలా వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని రక్షించడమే లక్ష్యంగా అందరూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని రక్షిస్తున్నారు. ఇక వరదల్లో చిక్కుకొని తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, అలాగే అక్కడే ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్లకు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా జన సైనికులు సహాయం చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక లారీ డ్రైవర్ యొక్క ఆవేదనతో చేసిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేము ఇక్కడ ఇరుక్కొని 4 రోజులు అవుతుంది, లారీతో పాటు మేము ఇక్కడే ఇరుక్కొని పోయాం, ఎక్కడ వెళ్లాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది. టాయిలెట్ లాంటిది వస్తే ఎక్కడో ఇక్కడ ఒక వైపు పోయి రోడ్డు వైపు వెళ్ళి పోయవచ్చు, కానీ తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చి మాకు అన్నం పెట్టారు, బిర్యానీ ఇచ్చారు, వాళ్ళు వద్దన్నా సరే కానీ తినన్నా అని చెప్పేసి ఎంతో ప్రేమగా మాకు ఇచ్చిపోయారు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, సెల్యూట్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కార్యకర్తలు నిజంగా హీరోలు అని చెప్పేసి ఆయన మాట్లాడిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్న సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. సో ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఆయన అభిమానులు, జన సైనికులు ఏ విధంగా ఎంత ఘనంగా గడుపుతాడో మనం చూసాము. కానీ ఈసారి 2 తెలుగు రాష్ట్రాలను వరదలు ఇలా ఇబ్బంది పెట్టడంతో ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకోలేదు. ఆయన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా చేస్తారు, ఎన్నో డబ్బులు పెట్టి. అయితే ప్రస్తుతం వరదల్లో ప్రజలంతా చిక్కుకుపోవడంతో రాష్ట్రమంతా ఇలా వరదతో ఇబ్బందులు పడుతుండడంతో ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన డబ్బులు అక్కడ వరదల్లో చిక్కుకుపోయిన వారికి సహాయం చేయాలి అని జన సైనికులు భావించి వాటికే ఖర్చు పెట్టారు. నిజంగా జన సైనికులు ఇప్పుడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళకు అలా అండగా నిలబడి వాళ్ళకు సహాయాలు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. థ్యాంక్ యూ.